అందుకే భీష్ముడు అంటాడు ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఏమని, నీకు నా సైన్యమంతా కావాలా అర్జునుడు ఒక్కడు కావాలా అని అడిగారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను, నేను అర్జునుడు రథం మీద నించుంటానన్నాడు. అర్జునుడు రథం మీదకి వచ్చి నించుంటున్నాడు తప్ప ఏం చేస్తాడు లేని దుర్యోధనుడు అనుకున్నాడు. యుద్ధానికి వెళ్లారు. రథం మీద ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఆ సారథ్యం చేస్తున్నారు. భీష్మాచార్యుల వారు ఎక్కువ పెట్టి బాణాల పరంపర కింద కొట్టేశారు. అర్జునుడు పూచిన మోదుగు చెట్టులా కొట్టేశాడు. నెత్తురు ఓడిపోతోంది అర్జునుడి ఒంట్లోంచి. ఆ చేతిలో ఉన్న పద్మాలు విసిరి పడేశాడు. ఒక్కసారి దూకేశాడు రథంలోంచి. చక్రం పట్టుకుని గబగబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనన్నవాడు ఆయుధం పట్టేశాడు. బావా, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేత కానివాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది రేపు పొద్దున్న లోకం. అందుకని వద్దు బావా, సుదర్శన చక్రం వదిలేయి అని అర్జునుడు వెంటబడుతున్నాడు. అర్జున, నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తురు కారేటట్టు చేసినటువంటి భీష్ముడిని నా చక్రధారంతో పరిగేస్తానని ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని వచ్చేసిన కృష్ణుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు.